కేబీసీకి సంబంధించిన ఆ టీజర్ లాస్ట్ 2 డేస్ నుంచి సోనీ టీవీలో వేస్తున్నారనమాట. దీని మీదే చాలా కామెంట్స్ వస్తున్నాయి, చాలా డిస్కషన్ కూడా జరుగుతుంది. అసలు ఏంటి? సాధారణంగా ఆర్మీ ఆఫీసర్స్ బయటకు వస్తే సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కినా సరే, లేదా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో వచ్చినా సరే, లేదా సోషల్ గ్యాదరింగ్స్, సోషల్ ఈవినింగ్స్, సోషల్ మీటింగ్స్ ఏదైతే అన్‌అఫీషియల్ ఫంక్షన్స్ ఉంటాయో, అన్‌అఫీషియల్ గ్యాదరింగ్స్ ఉంటాయో, అప్పుడు అఫీషియల్ డ్రెస్, అఫీషియల్ వాళ్ళున్న అటైర్ ఏసుకొని రాకూడదనమాట. దానికి ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రోటోకాల్ ఉంటదనమాట. ఏదైతే రియాలిటీ షో ఉందో కేబీసీ, దానికి వాళ్ళెవరు పర్మిషన్ ఇచ్చారు. చాలా మంది నెటిజన్స్ ఇదే అడుగుతున్నారనమాట. రెండోది, ఇదంతా కూడా ఏదైతే వాళ్ళు మాట్లాడుతున్నారో ఆగస్టు 15వ తారీఖు, అది కేబీసీలో మాట్లాడొచ్చా? 'కౌన్ బనేగా కరోడ్‌పతి' అనేది ఒక కమర్షియల్ షో. దానిలో మన డిఫెన్స్ అధికారులు వెళ్లి వాళ్ళ ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడొచ్చా? వాళ్ళకి ఆ రైట్ ఎవరిచ్చారు? పూర్తి స్థాయిలో వాళ్ళ మిలిటరీ యూనిఫార్మ్ కానీ ఇవన్నీ కూడా చూపిస్తూ ఆ టీజర్ రిలీజ్ అయిందనమాట. అండ్ ఆ ముగ్గురు ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆపరేషన్ సింధూర్ గురించి, ఆ తర్వాత జరిగిన పరిణామాల గురించి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ కూడా టీజర్‌లో లైనర్స్ చూపించారనమాట. ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేయాల్సొచ్చింది? 25 నిమిషాల పాటు ఎలా చేశారు? దానికి సంబంధించి, దేశం గురించి ఇవన్నీ కూడా వాళ్ళు మాట్లాడతారు.